దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయనందు ప్రభు యేసుక్రీస్తు నామమున బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మారనివాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయనందు పరిశుద్ధాత్మ దేవ, నా మాట వింటున్న ప్రతి వ్యక్తిలోనూ ప్రభువా స్తోత్రం విడుదల కలగచేయండి. పశ్చాత్తాపాన్ని పుట్టించి నాయన నిరీక్షణ కలగజేసి ముందుకు సాగిపోటు కృప చూపిస్తారని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక రహస్యం ఏంటి అంటే దేవుడు మారనివాడు, ఆయన మాట మారనిది. దేవునికి స్తోత్రం. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఏదైతే చేయాలని అనుకుంటున్నాడో అది ఆల్రెడీ చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఏదైతే ఆయన అనుకున్నారో అది లిఖింప చేయబడింది. దేవునికి స్తోత్రం. ఇక మారదు, అది ఫిక్స్. ఇప్పుడు ఏం చేయాలి? సర్వలోక మానవులు ఏం చేయాలి అని అంటే, ప్రతి మానవుడు తన మనసు మార్చుకుని దేవుని ఆజ్ఞకు లోబడవలసినదే. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మార్చాలంటే మన వల్ల కాదు. చాలామంది వారి వారి పరిస్థితుల్లో ప్రార్థిస్తూ ఉంటారు. ప్రభువా, మా పరిస్థితి ఎట్లుంది, మార్చండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు తన చిత్తానుసారంగా ఏదైతే ఉద్దేశించాడో దాన్ని ఎప్పుడు కూడా మార్చడు. ఈ రహస్యాన్ని గుర్తుపెట్టాలి. అంటే మనిషి మారు మనసు పొందాల్సిందే తప్ప దేవుడు మారనివాడు. ఆయన మాట మారనిది, ఆయన వాక్యం మారనిది, ఆయన సత్యం మారనిది. దేవునికి స్తోత్రం. ఈ రహస్యం తెలుసుకున్నవాడు ఎవరైనా ఉంటే హల్లెలూయా, మనమే తగ్గించుకుని దేవునికి స్తోత్రం, దేవుని ఎదుట మనము సాగిలపడి మారని దేవుడు, మారని వాక్యము ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా ఆ వాక్యాన్ని గైకొనడానికి గనక మనం నేర్చుకున్నట్లయితే మన వంటి ధన్యుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడండి. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో దేవునికి స్తోత్రం, ఈ భూ సంబంధ విషయాల్లో, ఈ లోక సంబంధం విషయాల్లో మనకు కొంత జయం వస్తున్నట్టు అనిపిస్తుంది. మేము ప్రార్థించాము, మాకు కొన్ని కార్యాలు జరిగినాయి, మేము ప్రార్థించే కొన్ని విషయాలు జరిగినాయని మనకు అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. దానికి మనం లోబడితే తప్ప దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆశ్వరేష చట్టం కాదు. ఆయన యూదులను చంపమని ఒక లేఖను రాసినాడు, తర్వాత అది మార్చబడింది. ఇది అలాంటిది కాదు. దేవుడు ఒకసారి రాస్తే అది మారదు. మారాల్సిందల్లా ఒక్కటే, నీవు నేను మారాలి. మారాలి అంటే మనసు మార్చుకుని, శరీర సంబంధమైన మనసును తీసివేసుకుని ఆత్మ సంబంధమైన మనసు మనం కలిగి ఉన్న ఎడల మనకు సమాధానం కలుగుతుంది, మనకి జీవం కలుగుతుంది. మనము దేవుని యొక్క నీతిలోను ఆయన యొక్క శిక్షలోను వృద్ధి చెందుతామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మారని దేవుని వాక్యం, మారని దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా మనం ఆయనకి లోబడి విధేయత చూపించి మనము తగ్గించుకుని ఈ కొద్ది కాలమే, ఈ కొద్ది జీవితకాలంలోనే ఇది జరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఒకడు తన జీవితకాలం అంతా కూడా హల్లెలూయా మరి తనకిష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయి హల్లెలూయా దేవుడు మన వెంబడి రావాలనుకోవడము అది సాతాను యొక్క తంత్రం, సాతాను యొక్క ట్రాప్ అండి అది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వేటగాడైనా పక్షులు ఎక్కడైతే ఉంటాయో అక్కడే గింజలు వేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే గింజలు వేస్తాడో అక్కడే అవి వస్తాయన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చి ఇంటికాడ గింజలు చల్లడు. హల్లెలూయా. వెళ్తాడు వెతుకుతాడు, ఎక్కడ సంచరిస్తున్నాయి పక్షులు అని వెతుకుతూ ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి అలాగే సాతాను కూడా దేవునికి స్తోత్రం. దేవుడు మారనివాడు, దేవుని వాక్యం మారంది, దేవుని యొక్క నీతి మారనిది, ఆయన పునాది స్థిరమైంది, ఆయన మాట ఇచ్చి ఇంకొక మాట పలికేవాడు కాదు అని సాతానికి బాగుగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట వినే మానవుణ్ణి దిమానస్కుడిగా, మాట వినని వాడిగా, లోబడని వాడిగా, కఠినుడుగా మార్చివేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకుని దేవుని వాక్యాన్ని ముందు మన కఠినత్వం, మన యొక్క అర్ధజ్ఞానం, ఈ లోక సంబంధమైన తత్వం ఏది పనికిరాదు. మనమందరం సాగిలపడి ప్రభువా, నీవేదైతే ఉద్దేశించావో, నువ్వేదైతే తలంచావో, నువ్వేదైతే చేయాలని అనుకున్నావో దాన్ని మేము నీ ఇష్టానుసారంగా చేయడానికి మమ్మల్ని సిద్ధపడమని మనం గనక ప్రభుకు విధేయత చూపితే, మన బుద్ధిని పక్కన పెట్టి మన ఆత్మలో, మన ఆత్మ సంబంధమైన మనసుతో గనక ఆ తరగని ఆ ప్రభు యొక్క మహాకృపయందు మనం గనక లోబడి దీనుల మీద తగ్గించుకుంటే మనకి సహాయం దొరుకుతుందని నా అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నానండి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక మాట చెప్తున్నాను. అది ఏంటి అని అనగా, దేవుడు మారనివాడు. మారేదల్లా మరణించే మానవుడు జీవం వైపున మారాలి, లేదా మరణం వైపున వెళ్ళిపోవాలి. మట్టి మానవుడైన మనిషి మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు మారాలి అంటే మరలాలి. ఇప్పుడు మారాలి కాదు, మరలాలి. చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ యువర్ మైండ్.
హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎలాగో మారడు, ఆయన మార్చాలని ప్రయత్నించకండి. మనం మరలి మనం తిరిగి ప్రభువుకు లోబడిన యెడల మనం ధన్యులము. ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని మనం చూస్తాము. ఆ ప్రభుతో పాటు మనం సదాకాలము ఆయనతో పాటు జీవించడానికి అవకాశము ఉంది అని ఈ ఉదయకాల సమయనందు ప్రభుని యేసు నామములో మీకు విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్.